టీడీపీ వచ్చి వైసీపీ పోయిందా, వైసీపీ వచ్చి టీడీపీ పోయిందా, కేంద్రంలో బీజేపీ వచ్చిందా, కాంగ్రెస్ వచ్చిందా, ఇవన్నీ కాదండి. మన ధైర్యం చెప్తున్నా. టీడీపీ వచ్చి వైసీపీ పోతే ఏంటి, వైసీపీ వచ్చి టీడీపీ పోతే ఏంటి, బీజేపీ వచ్చి కాంగ్రెస్ వస్తే ఏంటి, కాంగ్రెస్ వచ్చి బీజేపీ పోతే ఏంటి, ఏది ఏం పోయినా మన గుండెల్లో ధైర్యం చెప్తున్నా. మై కింగ్ చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరికి ఏం జరిగినా మన స్టాండింగ్ తీసుకుంటామో తీసుకోం. ఇది మా క్రీస్తు కుటుంబం, మా క్రైస్తవం. ప్రవీణ్ అన్నకి ఏదో జరిగితే మనం అందరం ఎందుకు రోడ్లు ఎక్కువ అని చెప్పండి. ఇది అబ్రహాము సంతానం. ఒక సేవకుడికి ఏదో జరిగితే మనందరం కలిసి ఒక గొంతు ఎత్తుకెత్తని చెప్పండి. ఇది అబ్రహాము సంతానం. సిద్ధాంతాలు విభేదాలు వేరుగా ఉన్నా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్రీస్తుని నమ్మినందుకు ఎక్కడో దిక్కును మనం ప్రేమ చూపించుకుంటాం. చూడండి, ఇది అబ్రహాము సంతానం. అందుకే అబ్రహాంకు మాట ఇచ్చాడు, దావీదుకు మాట ఇచ్చాడు. దావీదుతో ఒక మాట అన్నాడు, దావీదుతో ఒక రాజు వస్తాడు, బాగా వెళ్తాడు. నిజంగా ఆయన కింగ్గా ఫీల్ అయ్యావనుకో, ముగిస్తున్నాను, నిజంగా ఆయన కింగ్గా ఫీల్ అయ్యావనుకో, టీడీపీ వచ్చి వైసీపీ పోయిందా, వైసీపీ వచ్చి టీడీపీ పోయిందా, కేంద్రంలో బీజేపీ వచ్చిందా, కాంగ్రెస్ వచ్చిందా, ఇవన్నీ కాదండి. మన ధైర్యం ఏంటి చెప్తున్నా. టీడీపీ వచ్చి వైసీపీ పోతే ఏంటి, వైసీపీ వచ్చి టీడీపీ పోతే ఏంటి, బీజేపీ వచ్చి కాంగ్రెస్ వస్తే ఏంటి, కాంగ్రెస్ వచ్చి బీజేపీ పోతే ఏంటి, ఏది ఏం పోయినా మన గుండెల్లో ధైర్యం ఏంటి చెప్తున్నా. మై కింగ్ చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే మనం ఫోకస్ వాటి మీద ఉందనుకోండి, ఇవాళ బెంగెట్టుకుని యుఎస్ఏ వెళ్ళిపోదాం. మన ఫోకస్ వాటి మీద ఉందనుకోండి, పార్టీ గెలిచినందుకు కార్లు ఎగరెత్తిరుగుతుంది. కానీ మన ఆనందం ఆడి గెలిచినా ఉండదు, గెలవపోయిన ఉండదు. మన ఆనందం ఎక్కడ ఉండదు తెలుసా చెప్పండి, ప్రభువుని బట్టి. ఓకే, మన పాలిటిక్స్ ఈ రాజులతో ఉండవు, మన రాజకీయం దీంతో ముడిపడదు. ఒకటి మాత్రం చేస్తాం, ప్రేయర్ చేస్తాం, వాళ్ళు గెలవాలని కోరుకుంటాం. కానీ మన ఆసంతా ఏంటో చెప్పిన, క్రీస్తు మాత్రమే ప్రథమ స్థానం ఉండాలనుకో. ఆ రాజుని ముందెట్టుకున్న ఎవరైనా, ఏ రాజుకు నాయకుడినైనా చెప్పండి, ముద్దెట్టుకుని ఓటేస్తాం. వేస్తామేమా? నేను ఎయిర్లాండ్ మీకు వాగ్దానాలకు మారిపోతారు. నిజమైన క్రైస్తవుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటారట. నేను ముగిస్తున్నాను. ఇన్ని చేసిన ప్రభు చివరిగా వాగ్దానం ఏంటి, ప్రామిస్ ఏంటంటే, ప్రామిస్లు ఏమి లేవండి, గుర్తుపెట్టుకోండి. ఇన్ని చేసిన ఆయన చివరి ప్రామిస్ ఏంటంటే, నేనే. చెప్పండి, ఈ ప్రామిస్ చెప్పండి. ఏడాదికి ఒకసారి వెళ్ళి వాగ్దానం కార్డులు తీసుకుంటున్నారు. వాగ్దానం కార్డులు కాదండి, గొప్ప వాగ్దానం ఏంటి చెప్పిన, ఆయన నా కొరకు వచ్చేసాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు మరణించి తిరిగి లేచాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వస్తా అన్నాడు. బైబిల్ ఎలా పిండితే వాగ్దానం ఏంటో తెలుసా? క్రీస్తే. చెప్పండి, మన వాగ్దానం. క్రీస్తే మన వాగ్దానం, క్రీస్తే మన వాగ్దానం. ప్రభువే మన వాగ్దానం, ప్రభువునే మన వాగ్దానం తీసుకోవాలి. ఏది మన వాగ్దానం? ప్రభుని వాగ్దానంగా చూసే వాళ్ళు ఉన్నారా? ప్రభు దగ్గరికి వెళ్ళి, ఈ ఏడాది మాకు ఏ వాగ్దానం ఇస్తాం, ఇంక ఏడాది అంతా గాలిదిరులు తిరిగాం, మళ్ళీ ఈ ఏడాది కూడా మేము గాలిదిరులు తిరుగుతాం, నీ రెక్కల చోటన గ్యారంటీగా మమ్మల్ని కాపాడుతామనడానికి ఓ లైసెన్స్ ఇస్తావా అని అడుగుతున్నా. ఏంటా లైసెన్స్ చెప్పండి. వాగ్దానం కార్డులు తీసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. ఆ పుస్తకంలో క్రీస్తుకు సంబంధించిన ఏదో ఉంటుంది, దాన్ని పట్టుకోండి. ఇది ఎక్కడ నెరవేరిందో ఒకసారి చెక్ చేసుకోండి. అది నెరవేరిందని కన్ఫర్మ్ అయితే క్రీస్తుని బట్టి ఒంటి మీద తడుగొట్టేసుకుంటారు, పొడిగొట్టేసుకుంటారు, ఏ కొట్టేసుకుంటారు వేసుకోండి. వేసుకుని అమ్మయ్యా నేను క్రీస్తునందున్నాను, నాకు ఏ డోకా చెప్పండి లేదు కాకలేదని నమ్మకంగా ప్రశాంతంగా నిద్ర. ఇది చాలంటే ఇంకేశ్వరీశ్వర నమ్మకం. మనం ఎన్ని అడిగినా ఒక మాట చెప్పాలి. ఏంటి చెప్తున్నా, ఆడేది అడిగినా, ఈడేది అడిగినా, ఇది అడిగినా, ఎన్ని అడిగినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన ఆన్సర్ ఒకటే, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు చూసుకుంటాడు, సదాకాలం నన్ను ఎడవనన్నాడు. జరిగించాల్సిన టైంలో ఖచ్చితంగా అన్నీ చెప్పండి సమస్తము సమకూర్చి జరిగిస్తాం. మనం ఏమడిగినా అదే ఆన్సర్ చెప్తున్నాం అనుకోండి, కొన్ని రోజులు పిచ్చెక్కేద్ది, తర్వాత ఒక రోజు ఆడికి అర్థం అవుద్ది. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతున్నప్పుడు తెలియకుండా వాడు అంటాడు, నేను కూడా క్రీస్తుని చెప్పండి నమ్ముకుంటాను రా. అందుకే జకరియా పులకించిపోయి పాడుతున్నాడు, ప్రభువా నా కొడుకు ఎందుకు పుట్టాడంటే, నా కొడుకు నా వారసత్వాన్ని కొనసాగించడానికి కాదు, నా కొడుకు ఎందుకు పుట్టాడంటే మేమేదో అంబరాలు చేసుకోవడానికి కాదు, నా కొడుకు ఎందుకు పుట్టాడంటే నీ కొడుకు వచ్చాడని ఊరు వాడ చెప్పడానికి. నా కొడుకు, నాకు బిడ్డలు ఎందుకు పుట్టారంటే నీ బిడ్డ వాగ్దానంగా ఈ భూమి మీదకి వస్తాడని చెప్పడానికి నాకు బిడ్డ పుట్టాడు. అందుకే జకరియా పాటలో మరొకసారి ఏంటి చెప్పిన, నా భార్య నీ రాజ్య విస్తరణ కొరకే, నా బిడ్డ నీ రాజ్యాన్ని సాటింపేయడానికే, నా సేవ బతుకు జీవితం అంతా
నీ వాగ్దానాలు జ్ఞాపకం చేసి ఒకరోజు ఈ భూమి మీద చనిపోవాలి. మా ఎంటైర్ ఫ్యామిలీ నీకు సాక్ష్యంగా నిలబడటానికి ఎంతకు మించిన ధన్యత మాకేమీ లేదు. మా ప్రభువా, మా ప్రభువా, మా ప్రభు, మా ప్రభు. పాట ముగించేశాడు. పాట అయ్యేసరికి ఆయన పెద్దోడు అయ్యాడని ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారో తెలియదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, వాళ్ళు ఏమయ్యారంటే ఎప్పటికీ ప్యారడైజ్లో మన కొరకు చెప్పండి ఎదురు చూస్తాం. అబ్రహాం ఉంటాడు. ఎవరెవరు ఇప్పుడు ఈ ప్రాప్సీలు తీసుకున్నారుగా, అక్కడ ఆదాం ఉంటాడు, అబ్రహాం ఉంటాడు, నోవహు ఉంటాడు, దావీదు ఉంటాడు, మోసే ఉంటాడు, యెర్మీయా ఉంటాడు. ఇదే పాట మళ్ళీ ఎక్కడ డిస్కషన్ జరుగుతుంది చెప్పండి. మీరు ఎదురు చూశారు కదా ఆదాం గారు, మీరు ఎదురు చూశారుగా నోవహు గారు, మీరు ఎదురు చూశారుగా అబ్రహాం గారు, మీరు ఎదురు చూశారుగా యెర్మీయా గారు, మీరు ఎదురు చూశారుగా దావీదు గారు, మీరు ఎదురు చూశారుగా మోసే. ఎదురు చూసి మీరు చూడలేకపోయారు. కానీ ఒకరోజు నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను. జకరియా పొలగించిపోయి చెబుతాడు అక్కడ, నేను చూశాను. మీ కాలంలో జరగందే చెప్పండి, మా కాలంలో జరిగింది. నా కొడుకు దానికి పైలట్ అయ్యాడు, నేను చూశాను. నా కళ్ళు రెండూ ధన్యమైపోయింది, నా జీవితం ధన్యకరంగా మారిపోయిందని అక్కడ డిస్కషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత ముచ్చటగా మాట్లాడుకుంటారో ఒకసారి ఊహించుకోండి. గ్రేట్ జకరియా, గ్రేట్. నేను చూడలేదు, నువ్వు చూసావు జకరియా, గ్రేట్. నీ కళ్ళు ధన్యములైనవి, నీ పాదములు ధన్యమైనవి, నీ భార్య గర్భం ధన్యమైంది. మీ కాలం ధన్యకరమైన కాలం. మేము ఎదురు చూసిన కృపాకాలము మీరు ఎదురు చూసారు. గ్రేట్ పీపుల్స్, గ్రేట్ పీపుల్స్. ఇలా మాట్లాడుకుంటుంటారు. ఇప్పటివరకు మాట్లాడుకుంటారు చెప్పనా? నేడో రేపో మనం వెళ్ళే వరకు మాట్లాడుకుంటాం. అప్పుడు మనం వెళ్ళి చెప్తాం, ఏమని చెప్పనా, మీరు ఏదైతే చెప్పారో, మీరు ఏదైతే జరుగుతుంది అన్నారో అదంతా నెక్స్ట్ జనరేషన్లో మా కళ ఎదురు జరిగింది, దానికి మేమే చెప్పండి సాక్షి. మన డిస్కషన్ జరుగుతుంది. ఇదంతా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక తెల్లని వస్త్రాలు వేసుకుని మన ప్రభు మన మధ్యకి ఒకరోజు చెప్పండి రానే వస్తా. ఒకరోజు ఫుల్ఫిల్ అయిపోతుంది. ఆనందకరమైన ఒక లవ్ ఫీస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ లవ్ ఫీస్ట్లో నిత్యము ఆనందంగా బతుకుతుంది. ఎంత ఉంది ఆ పాటలో. ఏ పాటలో? క్రిస్మస్ పాటలు. కానీ క్రిస్మస్ పాటలు ఏమున్నాయి చెప్పండి? డీజే దాడా 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 దా. కానీ ఆ రోజు పాటలు ఏముంది చెప్పండి? వాగ్దానం ఉంది, ప్రవచనం ఉంది, చక్కటి నెరవేర్పు ఉంది. అన్నిటికీ ఆన్సర్ ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆ వాగ్దానంలో స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్.